6 మ్యాచ్లు 2 సిరీస్లు భారత క్రికెట్లో నెలకొని ఉన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానమిచ్చాయి. బీసీసీఐకి సెలక్షన్ కమిటీని ఆలోచనలో పడేశాయి. 2027 ప్రపంచ కప్లో రోహిత్ కోహ్లీ ఆడాల్సిన ఆవశ్యకత ఏంటో నొక్కి చెప్పాయి. ఒకరు అగ్ని, మరొకరు వాయువు. అగ్నికి వాయువు తోడైతే ఎవరైనా ఆపగలరా? అందుకే భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పుడు దమ్ముంటే రోకో అంటూ ఏకంగా బీసీసీఐకే సవాల్ విసురుతున్నారు. గత కొంతకాలంగా భారత్ క్రికెట్ లో విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. క్రికెట్ లో రాజకీయ జోక్యం పెరిగిందని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కోహ్లీ, రోహిత్లను బలవంతంగా క్రికెట్ కు దూరం చేస్తున్న అనుమానాలకు బోర్డు వ్యవహార శైలి బలాన్నిచ్చింది. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ కు కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలికారు. అనంతరం టెస్టుల్లో టీమిండియా దారుణమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా గంభీర్ హెడ్ కోచ్ గా ఎంపికైన తర్వాత సొంత గడ్డపైనే దారుణమైన పరాజయాలు మూటగట్టుకుంది. సొంత గడ్డపై తిరుగులేని జట్టుగా పేరుగాంచిన భారత్ ను న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వైట్ వాష్ చేశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి చర్చ రాబోయే వన్డే వరల్డ్ కప్ పైనే నెలకొంది. వన్డే ఫార్మాట్ లోనూ కోహ్లీ, రోహిత్ కు పొగబెడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వరుసగా 2 సిరీస్ లో ఇండియన్ క్రికెట్ లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన 3 వన్డేల సిరీస్, ఆ తర్వాత తాజాగా సౌత్ ఆఫ్రికాతో సొంత గడ్డపై జరిగిన వన్డే సిరీస్, ఆసీస్ పై ఓడిన భారత్ సఫారీ జట్టుపై గెలిచింది. సిరీస్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ 2 సిరీస్లు ఒక్క విషయాన్ని గట్టిగా చెప్పాయి. రోకో ఉంటే జట్టు ఎలా ఉంటుంది, లేకుంటే ఎలా ఉంటుంది అనే విషయం మాత్రం క్లియర్ గా తెలిసిపోయింది. ఆసీస్, సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఈ 2 సిరీస్ లో గణాంకాలు ఒక్కసారి పరిశీలిస్తే రోహిత్, కోహ్లీ ఎంత అద్భుతమైన ఫామ్ లో ఉన్నారో తెలుస్తుంది. మొత్తం 6 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ 348 పరుగులు సాధించాడు. 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక విరాట్ కోహ్లీ 6 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలతో 376 పరుగులతో చెలరేగాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ పరుగుల దాహం క్లియర్ గా కనిపించింది. వరుసగా 2 సెంచరీలు బాది తన ఇంటెన్షన్ ఏంటో బీసీసీఐకి క్లియర్ గా చెప్పాడు. ఈ సిరీస్ లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే బౌలర్ల పైనో, సౌత్ ఆఫ్రికా టీం పైనో కసిగా ఆడినట్లు లేదు. ఖచ్చితంగా కోచ్ గంభీర్ పైన బీసీసీఐ తీరుపై కసితో ఆడినట్లు కనిపిస్తోంది. వన్డే ఫార్మెట్ లో భారత జట్టుకు ఎన్నో విజయాలు, రికార్డులందించిన రోహిత్, కోహ్లీపై పాలిటిక్స్ ఇకనైనా మానుకోవాలని బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉన్న భారత జట్టుకు వీరిద్దరి సేవలు ఎంతో అవసరమని సీనియర్లు కూడా వాదిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా 2027 వరల్డ్ కప్ వీరిద్దరూ ఆడాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకున్నాయి. దమ్ముంటే రోకో అంటూ సోషల్ మీడియాలో గంభీర్ పై ట్రోలింగ్ కూడా మొదలైంది.